సో వెల్కమ్ టు కేవీ ఇంగ్లీష్ టెక్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాము. సో చాలా యూస్ఫుల్ స్ట్రక్చర్స్ ఇవి కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకునే వాళ్ళకి సో ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో బాగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు. సో నేర్చుకునే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఫైన్. సో టుడేస్ క్లాస్ సో ఇక్కడ 4 స్ట్రక్చర్స్ తీసుకున్నాను ఇక్కడ కూడా నేను. సో కెన్ యూ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్, కాంట్ యూ, కాంట్ అంటే కెన్ ప్లస్ నాట్ మా, కెన్ ప్లస్ నాట్ కెనాట్. సో తర్వాత v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కెన్కి పాస్ట్ టెన్స్, కెన్ ఫ్యూచర్కి మాట్లాడుతుంది. కెన్కి పాస్ట్ టెన్స్ ఏమిటి అంటే కుడ్. సో ఇక్కడ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. సో కుడింట్ అంటే కుడ్ ప్లస్ నాట్, కుడ్ ప్లస్ నాట్ కాంట్రాక్షన్. సో ఈ కాంట్రాక్షన్ ఎలా వస్తుంది అంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్ కెనాట్ తీసుకుందాం. సో మామూలుగా అయితే కెనాట్ అని రాస్తాము. సో షార్ట్ కట్ కాంట్రాక్షన్ షార్ట్ ఫామ్ రాయాలనుకునేప్పుడు ఏమవుతుంది అంటే అపోస్ట్రోఫీ పెట్టాలంటే ఈ ఓని స్ట్రైక్అవుట్ చేయాలి. ఈ ఓకి బదులుగా ఈ మధ్యలో ఉండే స్పేస్ ఎగిరిపోయి అపోస్ట్రోఫీ వస్తుంది. సో ఇంట్ అవుతుంది. సో అప్పుడు ఈ స్పేస్ కూడా ఎగిరిపోతుంది. సో ఈ స్పేస్ ఎగిరిపోతుంది, ఈ ఎన్ కూడా ఎగిరిపోతుంది. దీనికైతే కాంట్కి అయితే. సో కుడిన్కి తీసుకుంటే కుడ్ ప్లస్ నాట్, సో షార్ట్ ఫామ్ రాస్తున్నాను. సో ఓ తీసేసాను, అపోస్ట్రోఫీ పెట్టాను, ఈ స్పేస్ ఎగిరిపోతుంది. సో కుడింట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కాంట్రాక్షన్ నాకు ఫామ్ చేస్తాను. సి హియర్ కెన్ యూ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. నువ్వు చేయగలవా. కెన్ అనేది ఎబిలిటీని గురించి మాట్లాడుతుంది. నువ్వు రాయగలవా, నువ్వు త్రొక్కగలవా, నువ్వు ఎక్కగలవా, నువ్వు కోయగలవా, నువ్వు చెప్పగలవా, నువ్వు వినగలవా, నువ్వు సహాయం చేయగలవా. అంటే ఎబిలిటీ, తన ఎబిలిటీ, నీ పవర్ ఎంత అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం కెన్ యూ అనేటటువంటి ఫ్రేజ్ని యూజ్ చేస్తాము. సో కెన్ యూ ఆస్క్, నువ్వు అడగగలవా. కెన్ యూ సిట్, నువ్వు కూర్చోగలవా. కెన్ యూ స్టాండ్, నువ్వు నిలబడగలవా. కెన్ యూ క్లైంబ్, నువ్వు ఎక్కగలవా. కెన్ యూ పెయింట్, నువ్వు పెయింటింగ్ చేయగలవా. కెన్ యూ సీ, నువ్వు చూడగలవా. కెన్ యూ టాక్, మాట్లాడగలవా. కెన్ యూ హెల్ప్, కెన్ యూ కమ్, కెన్ యూ గో, కెన్ యూ సిట్, కెన్ యూ రైట్ అనేటటువంటి ఇక్కడ కూడా మనము ఇదంతా కూడా ప్రెజెంట్ టెన్స్ ఫామ్ v1 ఫామ్ని మనమే యూజ్ చేస్తున్నాం. అన్నిట్లో కూడా v1నే యూజ్ చేస్తున్నాము. సో ఇవి ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే ఇంగ్లీష్ అంత బాగా వస్తుంది. వెర్బ్ ఫామ్స్ అనేది, యాక్షన్ వర్డ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. మనం మాట్లాడాలంటే మనకు కావాల్సింది యాక్షన్ వర్డ్స్ కావాలి. ఓకే ఫైన్. సో చూడండి ఇక్కడ కెన్ యూ అంటే ఈ విధంగా మనం నువ్వు సహాయం చేయగలవా, నువ్వు పోగలవా అనేటటువంటి కాంటెక్స్ట్లో కెన్ యూ ప్లస్ v1ని యూజ్ చేస్తాం. అంటే ఎబిలిటీ మాట్లాడుతున్నాం. సో ఇన్ఎబిలిటీ మాట్లాడుతున్నాం. నువ్వు చేయలేవా అంటే అతను మనం క్వశ్చన్ చేస్తున్నాం. అతనికి ఇన్ఎబిలిటీని మనకు తెలుసుకోగలుగుతున్నాం, ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ యూ గో, నువ్వు పోలేవా. అతను అక్కడే కూర్చొని ఉన్నాడు, రాయటం లేదు. కాంట్ యూ రైట్, రాయలేవా. ఏం చేయాలో అర్థం కావటం లేదు అతనికి. కాంట్ యూ అండర్స్టాండ్, నీకు నువ్వు అర్థం చేసుకోలేవా. కాంట్ యూ స్పీక్, నువ్వు మాట్లాడలేవా. అతని యొక్క ఇన్ఎబిలిటీని గురించి మనం అడుగుతున్నాం, అతన్ని అడుగుతున్నాం ఇక్కడ. సో కాంట్ యూ గో, కాంట్ యూ కమ్, కాంట్ యూ సీ, కాంట్ యూ రైట్. సో అతని ఇన్ఎబిలిటీని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నువ్వు పోలేవా, నువ్వు రాలేవా, ఆ విధంగా. సో ఇక్కడ నువ్వు పోగలవా, అతని ఎబిలిటీని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. నువ్వు చేయగలవా. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఫ్రేజ్, థర్డ్ ఫ్రేజ్ ఈస్ కుడింట్ యూ. కుడింట్ యూ సిట్, కుడింట్ యూ అండర్స్టాండ్ అంటే పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్లో పాస్ట్ టెన్స్. సో అంటే ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. నేనేం చెప్పానంటే నేను ఇంగ్లీష్ నేర్పించగలను అని చెప్పాను. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్, ఐ కెన్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఐ కెన్ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మీ చేత నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగించగలను, మిమ్మల్ని మాట్లాడేటట్టు చేయగలను అని చెప్పాను. 1 మంత్ అయిపోయింది. 1 మంత్ తర్వాత మీరు మాట్లాడగలిగారు, సక్సెస్ అయిపోయారు మీరు. అంటే నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ. సో అప్పుడు నేనేం చెప్పాలి, సక్సెస్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు నాకు స్టేట్మెంట్ ఏంటంటే ఐ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్, ఐ కుడ్ టీచ్ యూ, నేను మీకు చెప్పగలిగాను. అంటే నేను సక్సెస్ అయిపోయాను ఇక్కడ. అంటే మీరు బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు, నేను చెప్పింది చేశాను. సో కాబట్టి ఐ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్, ఐ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్. ఐ కుడ్ పెయింటింగ్ వేస్తాను అని చెప్పి నేను పెయింటింగ్ వేయగలను అని గర్వంగా చెప్పాను. సో పెయింటింగ్ వేసేసాను. ఏం చెప్పాలి, ఐ కుడ్ పెయింట్
వేయగలిగాను. ఇక్కడ గలిగాను అనేటటువంటి సౌండ్ అనేది వస్తుంది. సో ఐ కుడ్ రైట్, రాయగలిగాను. ఐ కుడ్ క్లైంబ్, ఎక్కగలిగాను. అలా కాకుండా నేను చెట్టు ఎక్కగలను అని చెప్పాను. చెట్టు ఎక్కగలను, ఐ కెన్ క్లైంబ్ దిస్ ట్రీ అని చెప్పాను. కానీ నేను ఎక్కలేకపోయాను. సో అయిపోయింది అక్కడికి. సో ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను చేయగలను అని చెప్పాను, కానీ నేను చేయలేకపోయాను ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే ఐ కుడింట్ క్లైమ్ అంటే ఎక్కగలగలేకపోయాను. అంటే సియర్ నువ్వు సియర్ ఇక్కడ ఫైన్ మాట్లాడలేకపోయా సియర్ ఇక్కడ నేను ఇక్కడ నేనేం చేశానంటే పాజిటివ్ చెప్తున్నాను. ఇక్కడ పాజిటివ్ అంటే మీన్ అసెప్టివ్ సెంటెన్స్ చెప్తున్నాను. అంటే ఐ కుడ్ రైట్ అంటే రాయగలిగాను. ఐ కుడింట్ రైట్ అంటే రాయగలగలేకపోయాను. రాయగలగలేకపోయాను. ఓకే, చెప్పగలను అని చెప్పాను. ఐ కెన్ సే, చెప్పలేకపోయాను. ఐ కుడింట్ సే, చెప్పగలగలేకపోయాను. అంటే నేను ఫెయిల్ అయ్యాను. ఇక్కడ నా ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసి ఫెయిల్ అయితే కుడింట్ ప్లస్ V1, ఎబిలిటీని చెప్పి చేయగలిగితే కుడ్ ప్లస్ V1. ఐ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్, ఐ కుడ్ సిట్. సో ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే ఫైన్. ఇది కెన్కి కుడ్కి డిఫరెన్స్. కెన్ అంటే ముందర, యాక్షన్కి ముందర. కుడ్ అంటే యాక్షన్కి తర్వాత. సక్సెస్ అయితే కుడ్ ప్లస్ V1, ఫెయిల్ అయితే కుడింట్ ప్లస్ V1. ఓకే ఫైన్. సో కుడింట్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేకపోయావా? కుడింట్ యు గో, పోలేకపోయావా అడిగాను నేను. అర్థం అంటే మా ఫ్రెండ్ చెప్పాడు చెట్టు ఎక్కగలను అని, ఐ కెన్ క్లైమ్ అన్నాడు. సో ఆయన ఎక్కలేకపోయాడు. నేను పోయి కుడింట్ యు క్లైమ్ ద ట్రీ, నువ్వు ఎక్కగలలేకపోయావా అని మనం అతన్ని క్వశ్చన్ చేయొచ్చు విధంగా. ఓకే ఫైన్. సో కుడింట్ యు గో, కుడింట్ యు విన్, కుడింట్ యు స్పీక్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కుడ్ యు, ఇది పాజిటివ్, నెగిటివ్, ఇది కుడ్ యు. సో చెట్టు ఎక్కగలను అని చెప్పాడు. ఐ కెన్ క్లైమ్ ద ట్రీ అన్నాడు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఆయన అక్కడ కూర్చొని ఉండి చెప్పాను. ఆయన అడుగుతున్నాను నేను, ఎక్కగలిగావా అంటే కంప్లీట్ చేయగలిగావు, నువ్వు చెప్పావు కదా, చేసావా అది? కుడ్ యూ క్లైమ్, కుడ్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకోగలిగావా? కుడ్ యూ పెయింటింగ్ చేయగలిగావా అని మనం క్వశ్చన్ చేయడం కోసంగా ఈ కుడ్ యూ ప్లస్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. సో మీరేం చేస్తారంటే ఇఫ్ పాసిబుల్ అన్నింటినీ కూడా, అన్ని స్ట్రక్చర్స్ని కూడా ఒక నోట్బుక్లో రాసుకొని మీరు కూడా ఇటువంటి సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయండి. చాలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి, ఈజీగా మీరు మాట్లాడేస్తారు. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఐ లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.